హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ త్రీ. సో ఈరోజు అయితే నేను నా డైలీ రొటీన్ చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ టు నేను ఏమేమి పనులు చేసానో అవి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసాను ఒక 1 అవర్. నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను హౌస్ అది క్లీన్ చేసినాక. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే ఇడ్లీ. ఆల్మోస్ట్ మా ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీ ఉంటుంది, ఓన్లీ వీకెండ్స్ మటుకే దోశ ఉంటుంది మోస్ట్లీ ఉంటే. మా హస్బెండ్ ఇడ్లీ తప్పితే ఇంకా ఏమీ తినరు. సో అందుకని ఇప్పుడు నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. దాంతోపాటు ఎగ్స్ కూడా బాయిల్ అవుతాయని నాకు మా బాబుకి ఒక 2 ఎగ్స్ పెట్టేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేస్తాను. మోస్ట్లీ మా ఇంట్లో డైలీ ఇడ్లీయే ఉంటుంది. మా హస్బెండ్కి మా వారికి ఇడ్లీ పెట్టేశాను. నేనేమో ఏబీసీ జ్యూస్ వేసుకొని అండ్ బాయిల్డ్ ఎగ్ అను తింటే ఒక ఇడ్లీ అట్లా తింటాను. ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇడ్లీ అయ్యే లోపల నేను ఈరోజు కర్రీకి దోసకాయ, టమాటా అండ్ ములక్కాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి వెజిటేబుల్ కట్ చేసుకుంటాను. దోసకాయ కర్రీలోకి కడాయి వేడైంది, కొంచెం ఆయిల్, మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెంసేపు మగ్గనిద్దాం, మంచిగా వేగుతాయి. దీంట్లో కారము, టమాటా అండ్ సాల్ట్ యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకుందాం మగ్గేదాకా. అయిపోయింది. జ్యూస్ని వడగట్టేసుకుంటున్నాను. ఈ రెసిపీ ఆల్రెడీ మీకు ఏబీసీ జ్యూస్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇది నార్మల్గా అందరూ చేసుకున్నట్లే ఈజీని. జస్ట్ యాపిల్, బీట్రూట్, క్యారెట్ యాడ్ చేసుకోవడం. వేసుకుంటే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఒకవేళ మీకు రెసిపీ చూడాలని ఉంటే నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, నేను పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నా బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయినాయి. దీంట్లో నేను చియా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్కి నేను ఫస్ట్ జ్యూస్ తాగుతాను. చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ చేస్తున్నాం కాబట్టి ఎలా ఉన్నా తాగాల్సింది, మనకు నచ్చినా నచ్చకపోయినా వెయిట్ లాస్ అవ్వాలంటే. మీరు ఎప్పుడైనా చూసారా ఈ చియా సీడ్స్కి ఈ మొలకలు వచ్చినాయి అండి? నేను ఆఫ్టర్నూన్ నానబెట్టాను. మీకు ఒక 2 చియా సీడ్స్ బాగా కనిపిస్తుందో లేదు. ఏబీసీ జ్యూస్ తాగిన తర్వాత ఇంకా ఇవి తినేస్తాను. అండ్ ఇడ్లీ కూడా ఒకటి తింటున్నాను, ఎందుకంటే క్రేవింగ్స్ ఉండకూడదు అని. నట్స్ అండ్ ఎగ్స్తో పాటు ఒక ఇడ్లీ. ఇది వచ్చేసి రాజ్యావా. ఇది మాకు కంపల్సరీ ఉండాలి డైలీ. మోస్ట్లీ రెగ్యులర్గా డైలీ ప్రిపేర్ చేసుకుంటాము. దీంట్లో రాగిపిండి అండ్ జొన్నపిండి 2 యాడ్ చేస్తాము. ఎవరికైనా రెసిపీ కావాలన్నా షేర్ చేస్తాను ఎప్పుడన్నా. ఇయర్ మేము ఐపీఎల్ మొత్తం మోస్ట్లీ అన్ని మ్యాచెస్ చూసాము ముగ్గురము. నాకు ఇంతకుముందు మ్యాచెస్ అసలు అర్థమయ్యేవి కాదు. ఈసారి చూడడం వల్ల అండ్ వాట్ ఈజ్ వాట్ అండ్ మెయిన్ పాయింట్స్ అన్నీ అర్థమైనాయి ఐపీఎల్లో. మా బాబుకి కూడా బాగా అందరి పేర్లు గుర్తున్నాయి. తనకైతే ఏ టీంలో ఎవరెవరు ఉంటారు అలా అన్నీ చెప్పేస్తాడు. వాడికి బాగా అలవాటైంది క్రికెట్ ఆడడం. డైలీ వాళ్ళ డాడీతో డైలీ కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఆడతారు వాళ్ళిద్దరు కలిసి క్రికెట్. సో ఇట్లాగా వాళ్ళకి టైం పాస్ ప్లేయింగ్. క్రికెట్ అనేది మా వాడికి మంచిగా ఆడుతున్నాడు. ఇది మా హస్బెండ్ స్నాక్ ప్రిపేర్ చేసుకున్నారు ఈవినింగ్కి. మరమరాలు, 1 పల్లీలు అండ్ పుచ్చ గింజలు, మస్క్ మిలన్ సీడ్స్,
నేను ఐటీ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నానండి. ఆల్రెడీ నాకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. ఈవినింగ్ వచ్చేసి సో ఇది నా డిన్నర్ ప్లేట్ ఈరోజు. సూప్ అండ్ వాటర్ మిలాన్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ ద 3. ఇలాంటి రెసిపీస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.